ఒక ప్రత్యేక చట్టం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంతో పెద్దగా ఆలోచించి ఈ బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చింది. ఈరోజు కడప జిల్లాలో బీసీ గర్జన జరుగుతూ ఉంది. దీనికి దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా బీసీల సంక్షేమం కోసం, వాళ్ళ ఆర్థిక, సాంఘిక, రాజకీయ పురోగతి కోసం తప్పకుండా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఏర్పరిచిందే బలుగు బలహీన వర్గాల కోసం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళకి సరైన స్థానము రాజకీయంగా ఇస్తారు. అలాగనే ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళకు ప్రతి ఒక్క దాంట్లో వ్యవస్థలో ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ బీసీలకి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. ఈ విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం అని తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే విపరీతంగా బీసీల మీద దాడులు జరుగుతుంది, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగనే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి చట్టం ఉంది. అలాగనే దానిలాగానే ఈరోజు బీసీలకు కూడా వాళ్ళ మీద ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళ మీద ఒక చట్టం తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతూ బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడపలో బీసీ గర్జన నిర్వహిస్తున్నాం. ఈ బీసీ గర్జనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బీసీ గర్జన ముఖ్య ఉద్దేశం బీసీలకు కుల జనగణన అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు జరపలేదు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిపినటువంటి కుల జనగణన ఇంతవరకు జరపకపోవడం చాలా అవమానకరం, అలాగే హాస్యాస్పదం కూడా. హాస్యాస్పదం అని ఎందుకంటున్నానంటే బీహార్లో నితీష్ కుమార్ యాదవ్ గారు ముఖ్యమంత్రి చేసినటువంటి కుల జనగణన మీరు ఎందుకు చేయలేకపోతున్నారో, మీరు చేయకపోవడానికి కారణం బీసీలకు అందరికీ తెలుసు. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని మీరు అధికారాన్ని చేజిక్కించుకొని మాకేదో చివరిలో సబ్సిడీ లోన్లని ఒక మెతుకులు విదిలించినట్లు విదిలిస్తున్నారు. ఇక రాబోయే కాలంలో 2024లో అలాంటివన్నీ రాజకీయ పార్టీలు ఒకటే చెప్తున్నాం, అలాంటివి చెల్లవు. రాజకీయ పార్టీలు బీసీలను అనగదొక్కి బీసీలకు ఎలాంటి లబ్ధి చేయకపోగా వాళ్ళకు నష్టపరుస్తున్నారు. బాధ్యతగా ఏ రాజకీయ పార్టీ కూడా చేయకుండా విద్యలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయంగా కానీ, అలాగే బీసీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఈ ఉద్యమాన్ని ప్రతి జిల్లాలో నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ వైసీపీ పాలనలో ఏ ఒక్క బీసీ లబ్ధి పొందారో మీరు ఒక్కరైనా చెప్పగలరా అని మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నాం. 56 బీసీ ఫెడరేషన్లు పెట్టారు. ఈ ఫెడరేషన్ వల్ల ఎవరికి ఒరిగింది, ఏ ఒక్క బీసీ కులానికి లబ్ధి చేకూరింది అని అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 56 ఫెడరేషన్ల వల్ల 56 మందిని చైర్మన్లను కేవలం ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకుంటున్నారు. అలాగే 14 మంది డైరెక్టర్లు ఒక్కొక్క ఫెడరేషన్కు. మరి వీళ్ళందరినీ దాదాపు 700 మంది బీసీలను వాళ్ళ కిరీటం పెట్టామని చెప్పి బీసీలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు. మరి బీసీల కులాలను తాకట్టు పెట్టి ఈరోజు మేమందరం ఎవరు ఫెడరేషన్లు విడిపోయి ఎవరికి ఎవరు కలిసిమెలిసి లేక రాజకీయ పార్టీలు విడదీస్తున్నాయి. రాజకీయ పార్టీలు బీసీలను విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతి ఒక్కరూ గమనించాలి. అదే కాకుండా విద్యలో కార్పొరేట్ స్కూళ్ళ పైన విద్యా చట్టాన్ని మీరు అమలు చేస్తారా, చేయలేరా? మాకు ఉచితాలు అవసరం లేదు, మాకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం. ఉచితాల వల్ల పెనుభారం రాష్ట్ర ప్రజలపైన పడుతుంది. కాబట్టి మాకు ఉపాధి లేవు, విద్యలో రిజర్వేషన్ లేదు, ఉపాధిలో రిజర్వేషన్ లేదు, రాజకీయంగా రిజర్వేషన్ లేదు, మరి ఉద్యోగాలు లేవు. ఏ విధంగా బతకాలి? ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి చేనేత అన్నలను చూడండి, కార్మికుల సోదరులను చూడండి,
భవన నిర్మాణ కార్మికులను చూడండి, ఇసుక లేదు, ఉపాధి లేదు, ప్రతి దాంట్లో అధిక రేట్లతో వసూలు చేస్తున్నటువంటి అధిక పన్నుల వల్ల ఈ భారం అంతా ప్రజలపైన పడుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ప్రభుత్వం అని బీసీలు అందరం ఆలోచిస్తున్నాం. రాబోయే కాలంలో రాజకీయ పార్టీలు బీసీలకు సమాన హక్కు కల్పించాలి. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో బట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరెక్ట్గా బీసీలకు ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో మీరు మేనిఫెస్టో పత్రికా ముఖంగా తెలియజేస్తే రేపు వచ్చే 2024 ఎలక్షన్లో ఆ పార్టీకి మద్దతు తెలుపుదామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.